ఏపీ న్యూస్ కి స్వాగతం. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానంగా సీఎం జగన్ చూస్తారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అన్ని నియోజకవర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు, రైతులు, యువకులు, మహిళలు అన్ని సామాజిక వర్గాలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను ఆర్థిక మేధావులతో చర్చించి విడుదల చేశారన్నారు. ఈ మేనిఫెస్టో హర్షణీయం, అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పాల్గొన్నారు. మేనిఫెస్టో అంటే దైవ సమానంగా భావించే మా గౌరవ అధ్యక్షుడు, మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మేనిఫెస్టోని ఒక ఖురాన్ లాగా, బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా భావించి భగవద్గీత మీద మనం ఏ విధంగా అయితే ప్రమాణం చేస్తామో ఆ విధంగా మనం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉందో అది ప్రజలకు అందాలి అనే భగవంతుడు సమానంగా భావించే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిదీ కూడా ఆర్థిక మేధావులతో చర్చించి మన ఆర్థిక సౌలభ్యం ఎంతవరకు అయితే ఉందో మనం ఏ మేర చేయగలమో అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి ఎంతవరకు ఆర్థిక సౌలభ్యం ఉంది, దీన్ని సంక్షేమ పథకాలకు ఎంతవరకు కేటాయించవచ్చు అనే విధంగా అనేక మంది ఆర్థిక మేధావుల దగ్గర ఎకానమీలో జెమ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సూచనలు తీసుకుని దాని మీద ఈరోజు ఈ మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకరు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాన్ని డబుల్గా పెడతారు, వెంటనే ఫాలో అయ్యి. కానీ ఏది కూడా ఆచరణ అనేది రాదు. గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు పెట్టారు, దీన్ని ఏం చేద్దాం, శ్రీలంక చేద్దాం అనుకుంటున్నారా, ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. ఈరోజు మా నాయకుడు 3,000 రూపాయలు పెన్షన్ చెప్పినప్పుడు ఆయన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. 60 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెడితే 50 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది. మరి ఈ నాయకుడు శ్రీలంక నుంచి స్విట్జర్లాండ్ చేద్దాం అనుకుంటున్నాడా, మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన 4,000 రూపాయలు చెప్పాడు కదా, 4,500 అబద్ధపు హామీ చెప్పలేదు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత మేర మనం చేయగలమనే ఉద్దేశంతోనే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,500 రూపాయలు చేసి చెప్పింది చేయగల శక్తి నాకుంది, చెప్పలేనిది చేయలేను అనే నినాదంతో ఈ సారాంశం అంతా కూడా మేనిఫెస్టో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మేధావులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ మేనిఫెస్టోనే ఒక నవరత్నాల్లో భాగంగా మేమందరం కూడా ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మా నాయకుడు ఏదైతే డబుల్ సెంచరీ కోరుకుంటున్నారో ఆ డబుల్ సెంచరీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే మేనిఫెస్టోని మా నాయకుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, పూర్తిగా 100% అమలు చేస్తాము. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టే మేనిఫెస్టోని నామమాత్రం కూడా ఛాలెంజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టాడు కానీ 400 పేజీలు పెట్టాడు కానీ 4 పేజీలు కూడా పూర్తి చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇటువంటి మేనిఫెస్టో ఈరోజు పత్రికా సమావేశాన్ని చేసినటువంటి ప్రెస్ మీడియా సభ్యులు అందరికీ కూడా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ పేరుపైన నమస్కారాలు. నిన్నటి రోజున మా రాష్ట్ర అధినాయకుడు గౌరవనీయుల 24/2029 సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత పకడ్బందీగా, ఎంత ప్రాపర్గా ఈ మేనిఫెస్టోని ప్లాన్ చేశారు అనేది తెలుస్తూ ఉంది అని చాలామంది విఘ్నులు, ఎకానమిస్టులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి చేయలేనటువంటి పనులను కూడా చేస్తాము అనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందరూ చెప్పినా కూడా మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం,
మనం ఇచ్చేటటువంటి హామీ కానీ మాట కానీ ఏది కూడా తప్పకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఒక మాట అన్నారు, నేను బ్రతుకున్నంత వరకు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ఉండాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాట తప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పుతాడు అనేటటువంటి పేరు నాకు ఉండకూడదు అని ఇచ్చేదే చెబుతాం, చెప్పేదే చేస్తామనేటటువంటి నినాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మరి మేనిఫెస్టో కూడా నవరత్నాలు ప్లస్ అనేటటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇంతకుముందు 2019 నుంచి 2024 మధ్య ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చారు. కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఆ హామీలన్నీ కూడా అందాయి. కాబట్టి ఆ హామీలన్నీ కంటిన్యూ చేస్తూ మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి తీరు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఈ మేనిఫెస్టో చూపిస్తూ ఉంది. అన్ని సెక్టార్స్ ఆఫ్ పీపుల్కి కూడా ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా వర్తింపజేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉందని తెలియడానికి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత మీద, మహిళల మీద చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, వారి పట్ల చూపిస్తున్నటువంటి అక్కరు కానీ కంటిన్యూ అయ్యే విధంగా ఈ మేనిఫెస్టోలో కూడా అమ్మఒడి అనేటటువంటి పథకాన్ని మరి ఇంతకుముందు 15,000 నుండి ఇప్పుడు 17,000కు చేస్తూ కంప్లీట్గా 85,000 రూపాయలని అందిస్తామనేటటువంటి విషయం ఈ మేనిఫెస్టోలో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే